మనము హిస్టరీలో బుద్ధిస్ట్ అండ్ జైన్ ఆర్కిటెక్చర్ గురించి చూస్తున్నాం. లాస్ట్ క్లాస్లో బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్కి సంబంధించి కొంత చూసాం. లైక్ ఆల్రెడీ ఏ విధంగా బౌద్ధ మతంలో విగ్రహాలు తయారు చేయడం అయింది అవన్నీ చూసాం కదా. దాని కంటిన్యూషన్ కొంత ఉంటుంది ఇంకా బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్, అది చూద్దాం. ఇది అయిన తర్వాత మనము జైన్ ఆర్కిటెక్చర్ లోపలికి వెళ్దాం. సో అందరూ వచ్చేసినట్టుగా అండి. గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీ వన్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. నోటిఫికేషన్ మీరు అలారం పెట్టేసుకోండి ఎప్పుడన్నా క్లాసెస్, ఎందుకంటే కొంతమంది యూట్యూబ్లో నోటిఫికేషన్ రాకపోవడం వల్ల కొంత టైం మిస్ అవుతున్నాము క్లాస్ అన్నట్టు అంటున్నారు. మన క్లాస్ టైమింగ్స్ 10కి స్టార్ట్ చేస్తాం, డైలీ మార్నింగ్ 11కి స్టార్ట్ చేస్తాం కాబట్టి 9:58 ఆ టైంకి అలారం పెట్టేసుకొని వచ్చేసేయండి మన ఛానల్కి. ఆల్రెడీ ఆ లైవ్ క్లాస్ కనబడుతుంటుంది, సో దట్ ఇక్కడ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఎందుకంటే మనకు కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి మిస్ అవ్వకుండా స్టార్టింగ్ నుంచి చూస్తే బెటర్ ఉంటుంది. జీజేపీ బిట్ బ్యాంక్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. జీజేపీ బిట్ బ్యాంక్లో ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమిక్ సంబంధించి కూడా డైలీ ఎంసీక్యూస్ పెట్టడం జరుగుతుంది. మీరు అది ఎవ్రీ బిట్ ఎట్లా ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది కాబట్టి ఎవ్రీ బిట్ మీరు అది విని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకున్నట్లయితే ఎగ్జామినేషన్స్లో ఖచ్చితంగా వాటి నుంచి వస్తాయండి బిట్స్. ఎందుకంటే డైలీ చూడడం జరుగుతున్నాయి కాబట్టి బిట్స్ అనేది. లాస్ట్ క్లాస్ వరకు మనము హిస్టరీలో ఏదైతే చదివామో అది మీరు అప్డేటెడ్గా ఉన్నారని అనుకుంటున్నాను. పీడిఎఫ్స్ మనకి టెలిగ్రామ్ ఛానల్స్లో ఉంటాయండి. టెలిగ్రామ్ గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకొని మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు. సో దట్ పీడిఎఫ్స్ మనకు సంబంధించి అక్కడ అవైలబుల్ ఉంటుంది పీడిఎఫ్స్ అనేవి. వాట్సాప్ నెంబర్ కూడా ఛానల్లో పెట్టడం జరిగింది కదా, ఆ నెంబర్ మీరు వాట్సాప్ చేయండి ఎటువంటి క్వైరీస్ ఉన్నా. అంటే అథమెటిక్ రీజనింగ్ సంబంధించి కొంతమంది అడుగుతున్నారు, ఒకవేళ డెమో వీడియోస్ అని, ఎట్లా ఎవ్రీథింగ్ కోర్స్ డీటెయిల్స్, వాటి కోసం ఏదో క్వైరీ ఉన్నా ఇన్ జనరల్గా ఛానల్ యొక్క అఫీషియల్ నెంబర్ అండి అది 9160085856 అనేది. ఆ నెంబర్ని ఫాలో అవ్వండి. ఎకానమీ బిట్స్ ఇంకా పెట్టలేదంటే, అవును సార్ జగదీష్ గారు అడుగుతున్నారు ఎకానమీ బిట్స్ ఇంకా పెట్టలేదు సార్ అంటారు. ఎకానమీ ఇంకా ఆల్మోస్ట్ తొందరగా స్టార్ట్ అవుతుందండి. ఎకానమీ కూడా ఆల్మోస్ట్ మనకి, సో ఎకానమీ కూడా అనేది ఉంటుంటుంది. సో క్విజ్ మనకి ఎల్లుండి నుంచి ఉంటుంది, సాటర్డే సండే క్విజ్ ఉంటుంది. సో ఓకేనండి, స్టార్ట్ చేసేద్దాం క్లాస్ని. బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ సంబంధించి మనం చూసినట్లయితే మనకి ముఖ్యంగా ఈ బౌద్ధ శిల్పకళ ఇప్పుడు మన భారతదేశంలో కనుక చూసుకున్నట్లయితే అవి ఏ ప్రాంతాల్లో అనేవి వచ్చాయి, ఆ బౌద్ధ కళ ఏ ప్రాంతంలో ఏర్పడింది అనే దాన్ని బట్టి. అప్పట్లో భారతదేశం అంటే ఇదంతా ఉండేదండి, లైక్ ఇదంతా ఎక్స్టెండ్ అయి ఉండేదన్నమాట. ఈ ప్రాంతంనే అప్పుడు గాంధార ప్రాంతం అనేవారు. గాంధార అంటే ప్రస్తుతం ఉన్న పంజాబ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఆ ప్రాంతం అంతా కలిపిన ప్రాంతాన్ని గాంధార ప్రాంతం అనేవారు. అక్కడ ఏర్పడిన బౌద్ధ శిల్పం ఏది అంటే గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, గాంధార బౌద్ధ శిల్పికళ అనేది అక్కడ ఏర్పడింది. గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, గాంధార ప్రాంతంలో ఇది ఏర్పడింది కాబట్టి ఈ శిల్పకళ, ఈ కళని గాంధార శిల్పకళ అని అంటాము. నెక్స్ట్ మనకి ఉత్తర భారతదేశంలో సుంగులు పరిపాలించిన ప్రాంతంలో ముఖ్యంగా మథురా ప్రాంతంలో అక్కడ బౌద్ధ శిల్పకళ అనేది అక్కడ ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ శిల్పకళ ఏర్పడింది. దాన్ని మనము మథురా బేస్ చేసుకుని అది ఏర్పడింది కాబట్టి దాన్ని మనం మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అంటాము. మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్. దక్షిణ భారతదేశంలో కనుక చూసుకున్నట్లయితే అప్పుడులో ముఖ్యంగా ఈ ప్రాంతం అనగా ఆంధ్ర ప్రాంతం శాతవాహనులు పరిపాలించేవారు. వారు కూడా బౌద్ధ శిల్పకళకు సంబంధించి చాలా కృషి చేశారు. అక్కడ ఏర్పడినటువంటి కళని మనము అమరావతి శిల్పకళ అంటాము, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అంటాము. ఎందుకు ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఆఫ్ బౌద్ధ శిల్పకళ వచ్చింది అంటే ఆబ్వియస్ అండి, ఇక్కడ పాలకులు ఎవరున్నారో వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అక్కడ లోకల్గా స్థానికంగా నివసిస్తున్న ప్రజల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అక్కడ చెక్కుతున్న శిల్పుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ఒక శిల్పకళ ఒక ప్రాంతంలో ఏర్పడింది అంటే
ఆ శిల్పకళకు సంబంధించి చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అందుకని ఒక ప్రాంతానికి ఒక రకమైన స్టైల్ ఆఫ్ శిల్పకళ అనేది ఏర్పడుతుంది. ఆ రకంగా బేస్ చేసుకొని మనకి 3 రకాల శిల్పకళ ఆర్ట్స్ అనేవి వచ్చినాయి. గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. వీటికి సంబంధించి ఒక్కొక్కటి చూద్దాం. మనం ఒక్కొక్క దాని గురించి ఏ పాయింట్ అనేది నోట్ చేసుకోవాలో చూద్దాము. మనము ప్రధానంగా కనుక చూసుకున్నట్లయితే మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ గురించి చూద్దాం. ఫస్ట్ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ గురించి ఫస్ట్ పాయింట్ మనం చూడాల్సింది ఏంటి అంటే దీనిని ఏ రాజవంశం వారు అభివృద్ధి చేశారు. ఈ రకమైన ప్రశ్నలు అనేవి ఎగ్జామినేషన్స్లో అడుగుతాడండి. ఏమని, మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ని ఎవరు డెవలప్ చేశారు, ఈ గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ని ఎవరు ప్రారంభించారు, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ని ముఖ్యంగా ఎవరు అభివృద్ధి చేశారు. ఈ రకంగా ప్రశ్న అడుగుతాడు. ఏ రాజవంశం వారు దీన్ని ప్రేరేపించారు, అభివృద్ధి చేశారు అనే ప్రశ్న ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. మనము మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ చూసుకున్నట్లయితే దీనిని శుంగ రాజవంశం వాళ్ళు, శుంగాస్ ఉంటారు కదండి, శుంగా డైనాసిటీ. సో శుంగుల రాజవంశం వారు ఈ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ని అభివృద్ధి పరిచారు. ఫస్ట్ పాయింట్ అది. ఇది ఏ ప్రాంతము అంటే భారతదేశంలో నార్త్ ఇండియా, ముఖ్యంగా యూపీ ఆ ప్రాంతంలో బేస్ చేసుకొని, మథురాని బేస్ చేసుకొని డెవలప్ అయ్యింది కాబట్టి ఈ శిల్పకళని మనము మథురా శిల్పకళ అని అంటాము. మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండి. సో మనము శుంగాస్ అన్నట్టు అని చెప్తాము. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే థర్డ్ పాయింట్, ఈ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ముఖ్యమైన ఫీచర్స్ ఏంటి అనేది చూసినట్లయితే ఇక్కడ బుద్ధుడు మనకి మెడిటేషన్, ధ్యానంలో ఉన్నట్టు ఎక్కువగా కనబడతాయి మనకి. అంటే వీళ్ళ శిల్పకళలో ఎక్కువగా బౌద్ధకు సంబంధించి విగ్రహాలు బుద్ధుడు దీర్ఘమైన డీప్ మెడిటేషన్లో ఉన్నట్లు ఎక్కువగా వీళ్ళ యొక్క శిల్పాలు అనేవి ఉంటాయి. సో ఇన్ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఇమేజెస్ ఆఫ్ బుద్ధ సీన్ ఇన్ డీప్ మెడిటేషన్. దానితో పాటు బుద్ధుడు వెనకాల ఒక చక్రం, జ్ఞానాన్ని పొందాడు కాబట్టి బుద్ధుడు, అది సూచిక. మరి శిల్పాల్లో చెక్కాలి అంటే ఎట్లా చెక్కుతామండి? బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యింది, అది ఒక శిల్పంలో అంటే చెప్పాలి అనేది మనం ఎట్లా చెప్పగలుగుతాము అంటే ఏదన్నా ఒక జ్ఞానానికి సంబంధించి ఒక సూచిక పెడతాం శిల్పంలో. అందుకనే మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ వాళ్ళు బుద్ధుడికి జ్ఞానోదయం పొందాడు అని సూచించడానికి బుద్ధుడు వెనకాల ఒక జ్ఞాన చక్రాన్ని పెడతారు. జనరల్గా మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో బుద్ధుడి యొక్క బొమ్మ వెనకాల, బుద్ధుడు వెనకాల ఒక జ్ఞాన చక్రం అనేది ఉంటుందండి. ఆ జ్ఞాన చక్రం అంటే బుద్ధుడు హెడ్ వెనకాల భాగంలో జ్ఞాన చక్రం అనేది వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. ఎందుకు అంటే బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యింది అని సూచించడం కోసము. ఈ పాయింట్ ఓకే కదండి. ఇప్పుడు మనం మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్కి సంబంధించి ఇమేజెస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఉంది చూడండి, ఇది జ్ఞాన చక్ర అనమాట. అది జ్ఞాన చక్ర. అయితే జనరల్గా మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఇక్కడ ఇద్దరు అటెండెంట్స్ కూడా చూపిస్తారు. బుద్ధుడు వెనకాల ఇద్దరు, బుద్ధుడికి సేవ కోసం ఇద్దరు వెనకాల ఉన్న అటెండెంట్స్ని కూడా మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో జనరల్గా ఆల్మోస్ట్ చాలా వరకు మథురా శిల్పకళలో బుద్ధుడి విగ్రహాల్లో ఇద్దరు అటెండెంట్స్ని వెనకాల వాళ్ళు చెక్కుతారనమాట. సో మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఇద్దరు అటెండెంట్స్ కూడా ఉండడం జరుగుతుంది. బుద్ధుడు వెనకాల ఇద్దరు అటెండెంట్స్. వాళ్ళు ఎవరెవరు అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇమేజ్లో ఈ పర్టికులర్ అటెండెంట్ ఒక లోటస్ని, తామర పువ్వుని పట్టుకోవడం జరుగుతుంది. మనము సంస్కృతంలో ఇతన్ని మనం ఏమంటామంటే ఇతన్ని పదం పాని అంటాము. పదం పాని, పదం అంటే సంస్కృతంలో తామర పువ్వు, పాని అంటే పట్టుకొని ఉన్నాడు కాబట్టి, హోల్డ్ చేసుకొని ఉన్నాడు కాబట్టి పదం పాని అంటాం ఇతన్ని. ఇతన్ని చూసుకున్నట్లయితే థండర్ బోల్ట్, ఉరుము లేదా పిడుగుని పట్టుకున్నాడండి. ఎందుకని ఇతన్ని మనము వజ్రపాని అంటాము. వజ్రపాని అంటే థండర్ బోల్ట్, పిడుగు లేదా మెరుపు, అట్లాగా వజ్రపాని. సో మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఇద్దరు అటెండెంట్స్ ఉంటారు. రేష్మా శేఖర్ డౌట్ అడుగుతున్నారండి, మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ పరిపాలన క్వశ్చన్స్ కదా సార్. కనిష్క ఇక్కడ ప్రధానంగా మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ని డెవలప్ చేసింది శుంగాస్ అండి. కనిష్క మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీరు ఈ ప్రాంతాన్ని పరిపాలించారండి. కనిష్కులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. గాంధార్ ఎందుకు జిఎస్పీకే అని మనం చదివాం కదా, నార్త్ వెస్ట్ వాయువ్య భారతదేశాన్ని పరిపాలించిన రాజవంశాలు ఎవరు? జిఎస్పీకే.
ఇండో గ్రీక్స్, సాకాసు, పార్థియన్స్, కుషాన్స్ ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు. కుషాన్లకు చెందిన రాజే కనిష్క. సో కనిష్కకు సంబంధం ఎక్కడ అంటే గాంధార శిల్పకళతో ఉంటుంది. కాకపోతే మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్లో కూడా ఈ కనిష్కుడు ఉన్న టైంలో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎందుకంటే మధుర శిల్పకళకు చెందిన భావాన్లు కూడా కనిష్కుడు చెక్కిన అంటే అతని కాలంలో చెక్కినటువంటి బుద్ధుల్లో కనబడతాయి. సో మనము మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ప్రధానంగా అభివృద్ధి పరిచిన వాళ్ళు ఎవరు అంటే మనము శుంగాస్ అని చెప్పాలి. ఇది ఓకే కండి, శుంగాస్ అని మనం చెప్పాలి. నెక్స్ట్, సో మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఇద్దరు అటెండెంట్స్ ఉంటారు. ఎవరెవరు వాళ్ళు అంటే పదంపాని, నెక్స్ట్ వజ్రపాణి. పదంపాని అండ్ వజ్రపాణి ఇద్దరు అటెండెంట్స్ మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ఉంటారు. నెక్స్ట్ మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా బుద్ధుడి యొక్క పాదాల యొక్క శిల్పాలు కూడా మనకు కనబడుతుంటాయి. ఆ బుద్ధుడి యొక్క పాదాల్లో ఈ 3 రత్నాలు ఇమేజెస్ ఉన్నాయి చూడండి, వీటిని మనము త్రిరత్నాస్ అంటాం. ఇక్కడ 3 రత్నాల్లాగా ఇమేజెస్ ఉన్నాయి చూడండి, వీటిని మనము బౌద్ధ మతానికి సంబంధించి త్రిరత్నాలు అని పేర్కొంటాము. సో మనకి మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో బుద్ధుడి పాదాల పైన త్రిరత్నాలు అనేవి కనబడుతుంటాయి. ఇది ఒక ప్రత్యేకమైన ఫీచర్ అనమాట మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్కి. సో ఇన్ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ వీ ఫైండ్ త్రిరత్నాస్ ఆన్ బుద్ధుడి యొక్క పాదాల పైన, ఫీట్ పైన మనకి త్రిరత్నాలు శిల్పులు చెక్కడం జరుగుతుంటుంది. ఇది మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్కి సంబంధించిందండి. ఎగ్జామినేషన్లో ప్రశ్న ఏ విధంగా అడిగినా మీరు ఇక్కడ పాయింట్స్ పెట్టండి. ఎట్లా అడుగుతాడు? బుద్ధుడికి జ్ఞానచక్రం అనేది ప్రధానంగా మనకు ఏ శిల్పకళలో కనబడుతుంది అంటాడు. ఎందుకు అంటే ఏ శిల్పకళ అంటే గాంధారానా, మథురానా, అమరావతినా అంటాడు. అప్పుడు మనము మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని చెప్పాలి. మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో ప్రధానంగా మనకు చాలా యొక్క ఇమేజెస్లో ఇద్దరు అటెండెంట్స్ కనబడుతుంటారు. వారు ఎవరు అని అడుగుతాడు. పదంపాని అండ్ వజ్రపాని అని మనం చెప్పాలి. సో ఈ పాయింట్స్ ఓకే కదండి. నెక్స్ట్ మనం గాంధార శిల్పకళ గురించి చూద్దాము. గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్. గాంధార శిల్పకళని ప్రధానంగా అభివృద్ధి చేసిన రాజవంశం వాళ్ళు ఎవరు అని అడిగినప్పుడు మనము కుషాన్స్ అని చెప్పాలి. గాంధార శిల్పకళను ప్రధానంగా కుషాన్లు అభివృద్ధి పరిచారు. నెక్స్ట్ గాంధార శిల్పకళ మనం ఆల్రెడీ అనుకున్నాం. గాంధార అంటే ప్రాంతం ఎక్కడ? వాయువ్య భారతదేశంలో. అందులో గ్రీక్స్, రోమన్స్ వారు వచ్చి పరిపాలించేవారు అని మనం చూసాం కదా. అందుకనే మరి గాంధార శిల్పకళలో ఖచ్చితంగా ఎవరి ప్రభావం ఉంటుందండి? శిల్పకళలో గ్రీకులు మరియు రోమన్ల యొక్క ప్రభావం మనకి ప్రధానంగా కనబడుతుంది గాంధార శిల్పకళలో. సో గాంధార శిల్పకళలో ఎవరెవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంటే గ్రీక్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ప్లస్ అక్కడ రోమన్స్ కూడా ఉండేవారు కాబట్టి రోమన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, లోకల్గా అక్కడ భారతీయులు ఉండేవారు కాబట్టి ఇండియా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. ఈ ముగ్గురి యొక్క ఇన్ఫ్లుయెన్స్తో ఈ గాంధార శిల్పకళ అనేది తయారయ్యింది. సెకండ్ పాయింట్ అది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే గ్రీక్స్ జనరల్గా వాళ్ళ యొక్క శిల్పాల్లో, వాళ్ళ యొక్క ఇమేజెస్లో ఎట్లా చూపించేవారు అంటే కర్లీ హెయిర్తో చూపిస్తారండి జనరల్గా గ్రీక్స్. అక్కడ వాళ్ళు చెక్కినటువంటి ఇమేజెస్ చాలా వరకు గ్రీక్స్లో కర్లీ హెయిర్తో ఉంటుంది. మరి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి గాంధార శిల్పకళలో బుద్ధుడు ప్రధానంగా కర్లీ హెయిర్తో ఉంటాడు. బుద్ధుడు గాంధార శిల్పకళలో ముఖ్యంగా కర్లీ హెయిర్తో ఉంటాడు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ గ్రీక్స్ అనేవాళ్ళు ఫిజికల్ ఎలిమెంట్స్కి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫిజికల్గా అంటే భౌతికంగా మనము కనబడే దాన్ని బట్టి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అందుకని గ్రీక్ యొక్క శిల్పాల్లో చూసుకుంటే మనకి దృఢంగా, బలంగా, మ్యాస్కులిన్ లాగా వాళ్ళ శిల్పాలు తయారు చేస్తారు. అంటే మంచి జిమ్ 6 ప్యాక్ బాడీ లాగా తయారు చేస్తుంటారు అనమాట గ్రీక్ యొక్క శిల్పాలని. ఎందుకంటే వాళ్ళు భౌతిక వ్యూ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఫిజికల్ అపియరెన్స్. అందుకని చేత మరి వాళ్ళ చేత ప్రభావం అయింది కాబట్టి గాంధార శిల్పకళలో కూడా బుద్ధుడు కూడా చాలా మ్యాస్కులిన్ అంటే ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా వాళ్ళు చూపిస్తారనమాట. గాంధార శిల్పకళలో మ్యాస్కులిన్గా చూపిస్తారు. ఈ పాయింట్ ఇది ఓకే కదండి, మ్యాస్కులిన్. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జామినేషన్స్లో అడిగాడు మనకి గాంధార శిల్పకళలో బుద్ధుడు గ్రీకుల యొక్క ఏ శిల్పంతో పోలి ఉంటుంది అని. గ్రీకుల యొక్క ఒక దేవుడి పేరు అపోలో అండి.
గ్రీకుల్లో ఒక దేవుడి పేరు అపోలో అన్నమాట. ఆ అపోలో శిల్పానికి దగ్గరగా ఉంటుంది ఈ గాంధార శిల్పకళలో బుద్ధుడు. సో ఇన్ గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ బుద్ధ రిసెంబల్స్ ఎవరు అంటే గ్రీక్స్ అపోలో. బుద్ధ రిసెంబల్స్ గ్రీక్స్ అపోలో అన్నమాట. ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. ఇక్కడ మీకు నేను చూపిస్తా, ఇదిగోండి. ఇక్కడ మనకి గ్రీక్స్ వాళ్ళ దాంట్లో అపోలో అంటే ఇతను అనమాట. అపోలో గ్రీకులు ఇతన్ని దేవుడి రూపంలో కొలుస్తుంటారు, అపోలోని. అయితే ఇది గాంధార శిల్పకళకు చెందిన బుద్ధుడు. ఇది గాంధార శిల్పకళకు చెందిన బుద్ధుడు. అయితే ఇక్కడ గనక మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఎపీరెన్స్ అంటే ఈ శిల్పకళ ఏదైతే ఉందో ఇన్ఫ్లుయెన్స్ కనబడుతుంది కదండి క్లియర్గా. ఇక్కడ ఈ బుద్ధుడి స్టైల్ ఏదైతే ఉందో గాంధారాలో ఈ గ్రీకులు చేయబడినటువంటి అపోలో యొక్క శిల్పంతో బాగా రిసెంబలెన్స్ పోలికలు ఉన్నాయన్నమాట. ఎగ్జామ్లో ఆల్రెడీ ఆ ప్రశ్న అడిగాడు. గాంధార శిల్పకళలో ఉన్నటువంటి బుద్ధుడి యొక్క శిల్పము గ్రీకుల యొక్క ఏ శిల్పంతో పోలి ఉంటుంది? ఆన్సర్ అపోలో. ఓకే కదండి. నెక్స్ట్ పాయింట్, సో జనరల్గా ఇక్కడ బుద్ధుడు అంటే ఎక్కువ వరకు సిట్టింగ్ కూడా ఉంటాయి, ఎక్కువ స్టాండింగ్ పోస్టర్లో ఉన్న నించోని ఉన్న పోస్టర్లో మనకి ఎక్కువగా గాంధార శిల్పకళలు కనబడుతుంటాయి. బుద్ధుడు టీచర్ రూపంలో కూడా మనకి గాంధార శిల్పకళలో కనబడుతుంటుందండి. అంటే బుద్ధుడు టీచర్ రూపంలో కూడా ఉన్న శిల్పాలు గాంధారలో ముఖ్యంగా మనకి కనబడతాయి. సో ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి గాంధార శిల్పకళకు సంబంధించి. అయితే మనకి ఆల్రెడీ ఒక ఎగ్జామినేషన్లో ప్రశ్నలు అడిగాడండి. ఒక ఎగ్జామ్లో ఏమని అడిగాడంటే మనకి గాంధార శిల్పకళలో బుద్ధుడిని ఎన్ని ముద్రలతో చూపిస్తారు అని అడిగాడు. బుద్ధుడిని ఎన్ని ముద్రలతో? ఇక్కడ బుద్ధుడు డిఫరెంట్ ముద్రలతో ఉంటుంటుందండి. మనకి ఆన్సర్ దానికి 4 ముద్రలతో ఉంటాడు బుద్ధుడు. సో గాంధార శిల్పకళ ప్రకారం బుద్ధుడిని ఎన్ని ముద్రలతో శిల్పాలు చెక్కడం జరిగింది అంటే 4 ముద్రలతో అనేది ఆన్సర్. సో ఏంటేంటి అనేవి ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం ఒక్కొక్కటి. ఎగ్జామినేషన్స్లో ఇట్లా అడగచ్చు అనమాట ప్రశ్న, ఏమని? గాంధార శిల్పకళలో బుద్ధుడిని ఎన్ని ముద్రలతో సూచిస్తారు? 4. బుద్ధుడిని 4 ముద్రలతో ఏ శిల్పకళలో సూచించారు? ఏ కళలో సూచించారు? గాంధార శిల్పకళలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ ఈ ముద్ర ఏదైతే ఉందో ఈ ముద్రను ఇక్కడ చూసినట్లయితే బుద్ధుడి యొక్క హ్యాండ్స్ అవి మీరు అబ్జర్వ్ చేయండి. బుద్ధుడు నేనున్నాను, డోంట్ వరీ, డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్ అన్నట్టు బుద్ధుడు ఒక అభయాన్ని ఇస్తున్నట్టు, ఒక హామీ, ఒక ధైర్యంని ఇస్తున్నట్టు ఉంది ఇక్కడ ముద్ర. అందుకనే ఈ ముద్రని మనము అభయ ముద్ర అని అంటాము. ఈ ముద్రని మనము అభయ ముద్ర అని అంటాము. సో గాంధార శిల్పకళలో మొత్తం 4 ముద్రలు ఉంటాయి. అందులో మొదటి ముద్ర అభయ ముద్ర. అభయ ముద్ర. నెక్స్ట్ ఈ ఇమేజ్లో చూసుకున్నట్లయితే బుద్ధుడి యొక్క పోస్టర్, దీన్ని ఏమంటాము మనము అంటే డీప్ మెడిటేషన్లో ఉన్నట్టు ఉన్నారు కదండి, దీర్ఘమైన ధ్యానంలో ఉన్నట్టు ఉంది. కాబట్టి ఈ ముద్రని మనము ధ్యాన ముద్ర అని అంటాము. ధ్యాన ముద్ర అని అంటాము. నెక్స్ట్ ఈ ముద్ర చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, హ్యాండ్స్ ఈ రకంగా ఇక్కడ ఉన్నది కదండి. ఈ ముద్రను మనము ఏమంటామంటే బుద్ధుడికి జ్ఞానం అనేది అందింది. ఆ అందిన జ్ఞానం బుద్ధుడు తన శిష్యులకి ఉపన్యాసం చేస్తున్నాడు. సో బుద్ధుడి యొక్క మొదటి ఉపన్యాసం ఉంటుంది కదండి, ఆ మొదటి ఉపన్యాసాన్ని మనం ఏమంటాము? ధర్మచక్ర పరివర్తనం అంటాం కదా. సో ఈ ముద్రని మనము ధర్మచక్ర బుద్ధ అని అంటాము. ధర్మ చక్ర ముద్ర అని అంటాము. ధర్మచక్ర ముద్ర అని అంటాం ఈ ముద్రని. ఈ ముద్రను దేన్ని సూచిస్తుంది? బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యింది. జ్ఞానోదయం పొందిన బుద్ధుడు తన శిష్యులకు ఉపన్యాసం చేస్తున్నాడు. శర్మన్ అంటాం కండి, ఫస్ట్ శర్మన్ ఇస్తున్నాడు అని. ఫస్ట్ శర్మన్ బుద్ధుడు ఎక్కడిచ్చాడు? సారనాథ్లో ఇచ్చాడు. సారనాథ్లో ఎక్కడిచ్చాడు అంటే జింకల వనం, డియర్ పార్క్లో ఇచ్చాడు. సో అది సూచించడం కోసం ఈ ధ్యానచక్ర ముద్రలో కింద చూడండి జింకలను అనేది పెట్టడం జరిగింది. ఇది ఏం సూచిస్తుంది అంటే డియర్ పార్క్ను సూచిస్తుంది అనమాట. ఎందుకు అంటే ఆ డియర్ పార్క్లోనే తను ధర్మచక్రం అనేది ఫస్ట్ ఉపన్యాసం ఇవ్వడం జరిగింది కాబట్టి. నెక్స్ట్ ఈ ముద్ర చూసారా? ఈ ముద్రని మనము బుద్ధుడు భూమిని స్పర్శ చేస్తున్నాడు, అంటే భూమిని టచ్ చేస్తున్నాడు. ఇక్కడ భూమిని స్పర్శ బుద్ధుడు తెలుసుకుంటున్నాడు. భూమిని టచ్ చేసి భూమి యొక్క స్పర్శని గ్రహిస్తున్నాడు బుద్ధుడు. ఈ ముద్రని మనము భూమి, స్పర్శ,
ముద్ర అని అంటాము. భూమి స్పర్శ ముద్ర అంటాం. ఇవన్నీ 4 ముద్రలు ఏవేవి? అభయముద్ర, ధ్యాన ముద్ర, ధర్మచక్ర ముద్ర, భూమి స్పర్శ ముద్ర. టోటల్గా 4 ముద్రలు అనేవి గాంధార శిల్పకళలో చెలపబడి ఉంటాయి. సో ఈ పాయింట్ ఇవి ఓకేగా అండి. నెక్స్ట్ అమరావతి శిల్పకళ గురించి మనం ఇప్పుడు చూద్దామండి. అమరావతి శిల్పకళకు మనం చూసినట్లయితే ఇది బాగా అభివృద్ధి చేసిన రాజవంశం వాళ్ళు ఎవరు అంటే శాతవాహన రాజవంశం వారు అమరావతి శిల్పకళని బాగా అభివృద్ధి పరిచారు. ఇది ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం, అమరావతి ప్రాంతంలో ఈ శిల్పకళ అనేది బాగా అభివృద్ధి చెందింది. అన్ని శిల్పకళల్లో బాగా డెకరేటివ్ ఏది అంటే అమరావతి స్కూల్ అండి. చాలా డెకరేటివ్గా ఉంటుందన్నమాట అమరావతి శిల్పకళ అనేది. సో మోస్ట్ డెకరేటివ్ ఏది అంటే అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని మనము చెప్పాలి. ఈ అమరావతి శిల్పకళ దేని మీద చెక్కబడింది అంటే లైమ్ స్టోన్ మీద చెక్కబడింది, పాలరాయి మీద చెక్కబడి ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది. అన్నిట్లో కల్లా చాలా బ్యూటిఫుల్ అనమాట. ఈ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో జనరల్గా ఏ శిల్పాలు దేనికి సంబంధించి శిల్పాలు చెక్కడం జరిగింది అంటే బుద్ధుడు జీవితం గురించి, బుద్ధాస్ లైఫ్, బుద్ధుడు జీవితంకి సంబంధించి. నెక్స్ట్ బౌద్ధ మతంలో జాతకాలు ఉంటాయండి, అంటే బౌద్ధ మతంకి సంబంధించిన కథలు, బుద్ధుడి యొక్క ప్రీవియస్ లైఫ్స్ గురించి, బౌద్ధ మతం గురించి కొన్ని కథలు ఉంటాయి, వాటిని జాతకాస్ అంటాము. సో ఆ జాతకాస్ని వాళ్ళు రిప్రజెంట్ చేయడం కోసం ఈ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో వాటిని రిప్రజెంట్ చేశారు. బుద్ధుడి యొక్క జీవితాన్ని ఆ బొమ్మల రూపంలో సూచించడం, ఆ విధంగా ఉంటాయి అన్నమాట అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్లో మనకి ఈ విధంగా చెక్కడం జరుగుతుంటుంది. లైమ్ స్టోన్ మీద ఉంటాయి. ఇందులో ముఖ్యంగా బుద్ధుడి యొక్క జీవితానికి సంబంధించి, అతని జీవితంలో ముఖ్యమైన సంఘటనలు లేకపోతే జాతకాలు ఉంటాయి. బౌద్ధ మతానికి సంబంధించి జాతక స్టోరీస్ ఉంటాయి అన్నమాట. ఆ స్టోరీస్కి సంబంధించి అవన్నీ చెక్కడం జరుగుతుంటుంది అమరావతిలో. మూడిట్లో కల్లా మోస్ట్ డెకరేటివ్ ఏది, ఎక్స్ప్రెసివ్ ఏది అంటే అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా బుద్ధిస్ట్స్ అనే వాళ్ళు చేశారు, బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్ వచ్చేసరికి, శుంగాస్ వచ్చేసరికి ఇక్కడ మనకి మధుర ప్రాంతము, శుంగులంటే శుంగులు బ్రాహ్మణులు, అక్కడ బౌద్ధుల యొక్క ఇన్ఫ్లుయెన్స్, జైనుల యొక్క ఇన్ఫ్లుయెన్స్, మూడు మతాల ఇన్ఫ్లుయెన్స్లు కలిసి ఏర్పడిన శిల్పకళ అనమాట ఇది. సో రేపు ప్రశ్న మీకు అడుగుతాడు, 3 మతాలు కలిసి ప్రభావం చేత ఏర్పడిన శిల్పకళ ఏది అంటే మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్. అమరావతి శిల్పకళ మనం చూసుకున్నట్లయితే ఇందులో కూడా ముఖ్యంగా బౌద్ధులకు సంబంధించి వాళ్ళు ఈ శిల్పకళని డెవలప్ చేశారు. సో ఈ పాయింట్స్ అనేవి నోట్ చేసుకోండి. వెనుక జ్ఞానచక్రం ముందుకొస్తారు గాంధార శిల్పకళని సత్యగారు అడుగుతున్నారు. మథురాలో ముఖ్యంగా చాలా వాటిల్లో ఉంటుందండి, అంటే దాని అర్థం గాంధారాలో ఉండకూడదు అని కాదు, వేరే వాటిలో కూడా ఉంటుంది. కానీ అది ప్రధానంగా డెవలప్ చేసింది ఆ ఐడియా, ప్లస్ ఎక్కువ మధురాలో కనబడేది ఆ జ్ఞానచక్ర అనమాట. అందుకనే మనము మథురా శిల్పకళలో ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే జ్ఞానచక్రం అని చెప్తాం, అంతే తప్ప గాంధారాలో ఉండకూడదు అని ఏం లేదండి. సో ఈ పాయింట్స్ ఇవన్నీ నోట్ చేసుకున్నాకండి. కుషాన్స్ ఫ్యామిలీ కోసం మథురా మ్యూజియంలో ఉంటుంది కదా అంటున్నారు రవికుమార్ గారు. అవునండి, మధురాలో ఒక మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంలో కుషాన్స్కి సంబంధించి ఆల్మోస్ట్ ఎక్కువ అప్పుడు దొరికినటువంటి మనకి ఆర్కియలాజికల్ అవన్నీ మనకి ఎక్కువ మథురాలో దొరుకుతుంది. అంత మాత్రాన మనకి మథురా కుషాన్స్ అని చెప్పడానికి కాదండి, జనరల్గా మనకి ఇది ఎక్కువగా దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఎవరు అభివృద్ధి చేశారు ఎక్కువగా అన్నప్పుడు మాట్లాడినప్పుడు మనము దీన్ని శుంగాస్ అంటాము. బట్ దీంట్లో కుషాన్స్ యొక్క అభివృద్ధి కూడా ఉండిందండి, లేదు అని కాదు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బమియాన్ బుద్ధ గురించి ఒక పాయింట్ నోట్ చేసుకోండి. ఇది మనకి ప్రెజెంట్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఈ బుద్ధుడి యొక్క శిల్పం ఉంది కదండి, బమియాన్ ప్రాంతంలో ఉంటుంది. అందుకనే దాన్ని మనము బమియాన్ బుద్ధ అంటాము. ఇది చాలా పెద్ద బుద్ధుడి యొక్క విగ్రహం అండి. ఇది ఏ శిల్పకళకు చెందింది అంటే ఆబ్వియస్లీ మనకి ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతం అంటే గాంధార ప్రాంతం అంటాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి బుద్ధుడిని ఏ శిల్పకళకు చెందిన విగ్రహం ఇది అంటే గాంధార శిల్పకళకు చెందిన విగ్రహం ఇది, గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్కి చెందిన విగ్రహం. సో ప్రశ్న అడుగుతాడు మీకు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి బామియాన్ బుద్ధ ఏ శిల్పకళకు చెందిన బుద్ధుడి శిల్పం అంటే గాంధార శిల్పకళకు చెందిన బుద్ధుడు. అయితే ఈ బామియాన్ బుద్ధకి తాలిబాన్ వాళ్ళు డెస్ట్రాయ్ చేయడం జరిగారండి, చాలా డ్యామేజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు,
చాలా డ్యామేజ్ అనేది జరిగింది. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ దీన్ని మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారు, రెనోవేషన్లో ఉంది. సో మళ్ళీ పూర్వ వైభోగం తీసుకురావచ్చు ఇమేజ్కి. బట్ ఆల్రెడీ అప్పుడు ఇమేజ్ అయితే చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. అపోలో గురించి ఒకసారి మళ్ళీ చెప్పండి అంటారు. అపోలో గురించి ఏం లేదండి, మీరు ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ గ్రీక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో దేవతలు చాలామంది, దేవుళ్ళు చాలామంది ఉంటారు, గాడ్స్. అందులో హెల్త్కి సంబంధించి ఒక గాడే గ్రీక్స్కి సంబంధించి అపోలో. అయితే గ్రీక్స్ యొక్క అపోలో ఇమేజెస్ ఉంటాయి కదా, అపోలో శిల్పాలు ఈ రకంగా ఉంటాయి. మరి గ్రీక్స్ బుద్ధుడిని నిర్మించినప్పుడు గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి గ్రీక్స్ అపోలోని ఏ విధంగా వాళ్ళు నిర్మించారో వాటి పోలికలు కనబడతాయి మనకి బుద్ధుడి యొక్క వాళ్ళు తయారు చేసిన శిల్పాల్లో. కాబట్టి ఎగ్జామ్లో ప్రశ్న ఏమడుగుతాడు, గాంధార శిల్పకళలో బుద్ధుడి శిల్పం అనేది గ్రీకులకు సంబంధించి ఏ శిల్పతో పోలికలు ఉంటాయి అంటాడు. అపోలోతో పోలికలు ఉంటాయి అని మనం చెప్పాలి. ఎందుకు అంటే తయారు చేసిన వాళ్ళు గ్రీక్స్, మరి ఇది కూడా గ్రీక్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి అదనమాట. సో అపోలో ఎవరు అంటే గ్రీక్స్ ఆరాధించే ఒక దేవుడు అప్పట్లో. నెక్స్ట్, ఇప్పటికీ ఉందా అంటున్నారు రవికుమార్ గారు. ఎస్ అండి, ఇప్పటికీ ఉంది. ఇప్పుడు ఇంకా రెనోవేషన్ జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఆ ఇమేజ్ చూసిందైతే ఒక పాత ఇమేజ్, ఇప్పుడు ప్రెసెంట్ రెనోవేషన్ జరుగుతుంది అక్కడంతా, కన్స్ట్రక్షన్ రెనోవేషన్ అవన్నీ. సో ఇప్పటికీ ఉంది అది. ఎస్ అండి రంగాచారి, తాలిబాన్స్ నాశనం చేశారు అంటున్నారు. అవును, దే డెస్ట్రాయిడ్ అనమాట. అది చాలా పెద్ద ఇమేజ్, అది బామియాన్ బుద్ధ. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ ఏం అడిగాడు అంటే బామియాన్ బుద్ధ ఏ శిల్పకళకు చెందింది అని అడిగాడు. గాంధార శిల్పకళకు చెందింది అని చెప్పి మనము ఆన్సర్ చేయాలి. సో ఈ పాయింట్ ఓకే కదండి. నెక్స్ట్ మనము ఇక్కడ చూడండి, మహాయాన కాలం నాటి బౌద్ధ శిల్పకళ గురించి మనం మాట్లాడినట్లయితే, మహాయాన మతం ఆవిర్భావంతో బౌద్ధ శిల్పకళ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. మహాయానులు బుద్ధుడిని దేవునిగా ఆరాధించడంతో బుద్ధుడు బోధిసత్వ విగ్రహాలను చెక్కడం ఆరంభమయ్యింది. బౌద్ధ శిల్పాలను ఎలా చెక్కాలో మహాపరినిభావ సుత్తం అనే గ్రంథం వివరిస్తుంది. ఇది ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్స్లో ఏమని అడుగుతాడు, ఏ గ్రంథం బౌద్ధ శిల్పాలను ఎలా చెక్కాలో వివరిస్తుంది అని అడుగుతాడు. ఏబిసిడి. మహాపరినిభావ సుత్తం అనే గ్రంథం వివరిస్తుంది. ఈ శిల్పాలు మొదటగా గాంధార దేశంలో కనిష్కుని కాలంలో మొదలయ్యాయి. ఈ పాయింట్ క్లియర్ కదండి. ఇందాక చాలామంది గాంధార అంటే కనిష్క కాదు అంటే కనిష్క ఎట్లా వస్తారు అన్నట్టు అన్నారు. గాంధార దేశంలో మొదటగా కనిష్కుల కాలంలో మొదలయ్యాయండి ఈ యొక్క శిల్పాలు అనేవి. 5వ శతాబ్దం వరకు కొనసాగి కొన్ని వేల లక్షల బుద్ధ ప్రతిమలతో పెషావర్, తక్షశిల, జలాలాబాద్, స్వాత్ లోయలులో మొదలైన వందల ప్రదేశాల్లో మహాయాన బౌద్ధ అవశేషాలు బయటపడ్డాయి. ఇవన్నీ కూర్చున్న, నిల్చున్న, నిర్యాణ స్థితిలో పడుకొని ఉన్న అనేక బుద్ధ ప్రతిమలు గాంధార దేశమంతటా గ్రీకు శిల్ప శైలిలో వీటిని రూపొందించారు. ఈ ప్రభావంతో భారత శిల్పులు భారతీయ శైలిలో మధురాలో బుద్ధ బోధిసత్వ ప్రతిమలు తయారు చేశారు. ఇవి ఉత్తర దేశమంతటా ప్రచారంలోకి వచ్చాయి. ఇవి మథుర శిల్పకళ అని మనం చెప్తాము. సో ప్రధానంగా మనకి గాంధారలో మొదలైంది గాంధార శిల్పకళ. తర్వాత మన లోకల్ ఇన్ఫ్లుయెన్స్, ఇండిజీనియస్ ఇన్ఫ్లుయెన్స్, ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండి ఏర్పడినది మధుర శిల్పకళ. సో ఈ పాయింట్ క్లియర్ అనుకుంటండి. ఇందాక కొంతమంది అడిగారు. సో ఇది నేను మీకు ఎట్లా చెప్తాను కాబట్టి అప్పుడు నేను మీకు మీరు అడిగిన దానికి ఎట్లా ఇక్కడ ఆన్సర్ రిటర్న్లో ఉంటుంది కాబట్టి నేను మీకు అప్పుడు అది క్లారిటీ వస్తుంది కానీ కాబట్టి అప్పుడు నేను చూశాను మీరు అడగడం, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో బౌద్ధ శిల్పకళ కనుక మనం చూసుకున్నట్లయితే ఏముంటుంది, దక్షిణ భారతదేశం కూడా బౌద్ధ మతానికి గొప్ప కేంద్రం అయ్యింది. ముఖ్యంగా శాతవాహన యుగానికి ముందే ఆంధ్రదేశంలో బౌద్ధ మతం ప్రవేశించింది. శాతవాహనుల కన్నా ముందే ప్రవేశించింది. మొదటి నుంచి కర్ణాటక జైన మతానికి నిలయం కాగా ఆంధ్రదేశం బౌద్ధ మతానికి గొప్ప కేంద్రం అయ్యింది. అమరావతి స్తూపము ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది అని బ్రిటిష్ చరిత్రకారులు శ్లాఘించారు. శాతవాహనుల కాలంలో అమరావతి, జగ్గైపేట, ఘంటసాల, గుంటుపల్లి, గుమ్మిడిదుర్రు గొప్ప బౌద్ధ క్షేత్రాలుగా విలసిల్లాయి. తెలంగాణలో చూసుకున్నట్లయితే ఫణిగిరి నల్గొండలో ఉంటుంది, కోటిలింగల కరీంనగర్, నాగార్జునకొండ నల్గొండ జిల్లా కూడా బౌద్ధ కళా ఖండాలే. మహారాష్ట్రలో కన్హేరి, కార్లే, భాజీ, నాసిక్ గుహాలయాలు బాగా ప్రసిద్ధి చెందేవన్నీ బౌద్ధ మతానికి సంబంధించి దక్షిణ భారతదేశంలో అండి.
సో ఇప్పుడు ఇది క్లియర్ అనుకుంటున్నాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జైన్ ఆర్కిటెక్చర్కి వద్దాం, జైన్ శిల్పకళకు వద్దాం. జైన మతం బౌద్ధ మతం కన్నా ముందే ఏర్పడిందండి. జైన మతంలో మనకి తీర్థాంకరులతో ఏర్పడింది. 24 తీర్థాంకరులు మొత్తం ఉండేవారు అనమాట జైన మతంలో. సో 24 తీర్థాంకరులు ఉండేవారు జైన మతంతో. జైన మతం అనేది బౌద్ధ మతం కన్నా ముందే ఏర్పడింది. జైన మతానికి సంబంధించి కూడా వీళ్ళు ఆర్కిటెక్చర్ శిల్పకళకి బాగా వీళ్ళ యొక్క తోడ్పాటు కూడా ఉండేది. సో జైన్ శిల్పకళ కనుక మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ చెప్పుకోదగ్గ పాయింట్ ఏంటి అంటే, మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా గుహాలయాలు నిర్మించిన వారు ఎవరు అంటే జైనులు. గుహాలయాలు నిర్మించిన వారు ఎవరు మొట్టమొదటిగా అంటే జైనులండి మన భారతదేశంలో. దే ఆర్ ద ఫస్ట్ టు డెవలప్ కేవ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. మనకి ఒడిశా ప్రాంతంలోని కందగిరి, కుమారగిరి అక్కడ గుహాలు ఉంటాయి. ఆ గుహాలను చెక్కి గుహాలయాలు నిర్మించారు. ఇప్పటికి కూడా అవి చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్ అండి. ఎవరన్నా ఒరిస్సా వెళ్ళినట్లయితే ఇవి చూడొచ్చండి మీరు. ఒరిస్సాలోని గుహాలయాలు, కేవ్ టెంపుల్స్ ఏవేవి, కందగిరి కేవ్ టెంపుల్, కుమారగిరి కేవ్ టెంపుల్, ఉదయగిరి కేవ్ టెంపుల్ అట్లా ఉంటాయి అనమాట అక్కడ. దీస్ ఆర్ వెరీ ఫేమస్ కేవ్ టెంపుల్స్. ఇవి స్టార్ట్ చేసింది ఎవరు అంటే జైన్లు అనమాట అప్పట్లో. కాబట్టి జైన శిల్పకళకు చెందింది ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే గుహాలయాలు. ఆ గుహాలయాలు కూడా బాగా ఎక్కడ ఫేమస్ అంటే కళింగ ప్రాంతం, అంటే అప్పుడు ఒడిస్సాలో కందగిరి, ఉదయగిరి, కుమారగిరిలో. నెక్స్ట్ వీళ్ళే కర్ణాటక ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఇంద్రగిరి, చంద్రగిరి ప్రాంతాల్లో కూడా, శ్రావణ బెలుగుల ప్రాంతాల్లో కూడా వీరు జైని యొక్క శిల్పకళలు అనేవి మనకి కనబడుతుంటుంది. నెక్స్ట్ తమిళనాడులో చూసుకున్నట్లయితే సిత్తన్నవాసల్ ప్రాంతంలో కూడా జైన గుహాలయాలు మనకి కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం మాట్లాడినట్లయితే భైరవకొండ వద్ద మనకి జైన గుహాలయాలు అనేవి కనబడుతుంటాయి. సో జైన శిల్పకళలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి గుహాలయాలు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఏదైతే ఉందో ఇవి ఉదయగిరి కేవ్స్, కందగిరి కేవ్స్ అండి గుహాలయాలు. ఇవి ఇక్కడ యాక్చువల్గా అయితే ఒక గుహలు అనమాట, కేవ్స్. వాటిని చెక్కి గుహాలయాలుగా నిర్మించారు. ఇది జైన్లకి చెందుద్ది అనమాట. అంటే మనకు జైనులు వాళ్ళు ఇచ్చిన సంపద ఇది. జైన మతం యొక్క కాంట్రిబ్యూషన్ ఏది అంటే చాలా రకాలుగా కాంట్రిబ్యూషన్ చేసింది. అందులో ఆర్కిటెక్చర్ పరంగా మనం మాట్లాడినప్పుడు, శిల్పకళగా మనం మాట్లాడినప్పుడు జైనులు ప్రథమంగా మనకి గుహాలయాలు ఎన్నో అందించారు. ఇవి చూసుకుంటే కందగిరి, ఉదయగిరి కేవ్ టెంపుల్స్ అనమాట. నెక్స్ట్ అవునండి, కుమారగిరి సరస్వతి ఉద్యమం చేశారు కారవేలుడు, రైట్ అండి. జైనుల యొక్క అభివృద్ధి కోసం కారవేలుడు అనే రాజు సరస్వతి ఉద్యమం చేస్తాడు. సో ఇది కుమారగిరి అండ్ ఉదయగిరి కేవ్ టెంపుల్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జైన్కి సంబంధించి మన భారతదేశంలో ముఖ్యమైనటువంటి ఆలయం ఏది అంటే ఇది రాజస్థాన్లోనే ఉంటుందండి. ఒక కొండపైన ఉంటుంది. ఆ కొండనే మనము అబూ కొండ, మౌంట్ అబూ అంటాం. సో రాజస్థాన్లోని మౌంట్ అబూ పైన ఉన్నటువంటి ఈ జైన దేవాలయం పేరు దిల్వారా టెంపుల్. ఈ దిల్వారా టెంపుల్ జైనులకు చాలా ఫేమస్ అనమాట. అయితే మరి ఈ దిల్వారా టెంపుల్ని ఎవరు నిర్మించారు అంటే అప్పట్లో రాజస్థాన్ ఆ ప్రాంతంని ఎవరు పాలిస్తున్నారు అంటే సోలన్కి రాజవంశం వాళ్ళు పాలిస్తున్నారు. సోలన్కి రాజవంశం వారు. ఆ సోలన్కి రాజవంశంలో ఒక రాజు అయిన భీమా 1 అనే రాజు ఈ దిల్వారా టెంపుల్ను నిర్మించాడు. సో కేవ్ టెంపుల్ ఎక్కడని అడుగుతున్నాడు షేక్ షారూక్ గారు. కేవ్ టెంపుల్స్ అవేనండి. ఇప్పుడు మనకి కళింగ ప్రాంతంలో గనక మనం చూసుకున్నట్లయితే కందగిరి, కుమారగిరి. అదే మనము కర్ణాటకలో చూసుకుంటే ఇంద్రగిరి, చంద్రగిరి. తమిళనాడులో సిత్తన్న వాసల్ అనే ప్రాంతంలో జైన గుహాలయాలు మనకు కనబడతాయి. ఏపీలో భైరవకొండ అనే ప్రాంతంలో మనకి కేవ్ టెంపుల్స్ అంటే గుహాలయాలండి. అంటే ఇందాక చూసాం కదా మనం, గుహలలో ఒక ఆలయాలుగా చేసేవారు అనమాట అప్పుడు జైనులు. సో ఇందాక మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవి గుహాలు, వీటిని చెక్కి గుహాలయాలు అంటే గుహాలలో టెంపుల్స్ వాళ్ళు నిర్మించారు. వాటిని గుహాలయాలు, కేవ్ టెంపుల్స్ అంటాం. సో ఈ ప్లేసెస్ అండి ఒడిశాలో మనకు కనబడుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో కనబడుతున్నాయి, కర్ణాటకలో కనబడుతున్నాయి. వి ఫైండ్ జైన్ కేవ్ టెంపుల్స్ ఇన్ తమిళనాడు, సిత్తనవాసల్, భైరవకొండ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా. ఒడిశా అంటే అప్పుడు కళింగ ప్రాంతం కాబట్టి. సో మీరు అడిగింది క్లియర్ అనుకుంటున్నా. షేక్ షారుఖ్ అన్నతను అడిగారు. ఈ మౌంట్ అబూ గురించి మనం నోట్ చేసుకోవాలండి పాయింట్స్. దిల్వారా టెంపుల్ ఇది చాలా ఫేమస్, ఎగ్జామ్స్లో దీని గురించి అడగచ్చు. ఈ దిల్వారా టెంపుల్ దేనిపైన ఉంది అంటే మౌంట్ అబూ పైన ఉంది అని చెప్పాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దీన్ని ఎవరు నిర్మించారు అంటే సోలాన్కి
డైనాసిటీకి చెందినటువంటి భీమావన్ అనే రాజు నిర్మించాడు. ఇది ఎక్కడుంది అంటే రాజస్థాన్లో ఉంటుంది. సో ఈ టెంపుల్ పాయింట్ క్లియర్ కదండి. నెక్స్ట్ మనము జైన్ టెంపుల్స్కి సంబంధించి, జైన్ ఆర్కిటెక్చర్, జైన యొక్క శిల్పకళకు సంబంధించి ముఖ్యంగా మనం ఇంకొక పాయింట్ నోట్ చేసుకోవాలి అంటే శ్రావణ బెలుగుల. కర్ణాటకలోని శ్రావణ బెలుగుల ప్రాంతంలో గోమతేశ్వర స్టాట్యూ ఉంటుంది, విగ్రహము. ఇది చాలా ప్రసిద్ధిగాంచింది జైన మతానికి సంబంధించి. ఈ గోమటేశ్వర్ అనే మనము బాహుబలి అని కూడా అంటాము. గోమటేశ్వర ఆల్సో నోన్ యాజ్ బాహుబలి. అక్కడ ఇతను ఉన్నటువంటి ఈ స్టాట్యూ ఏదైతే ఉందో ఇది కూడా జైన శిల్పకళకు సంబంధించి చాలా ముఖ్యమైనది, చెప్పుకోదగ్గది. ఇది దాదాపుగా 57 ఫూట్ ఉంటుందండి ఈ విగ్రహం. ఇది ఏ పర్వతాలపైన ఉంటుంది అని ప్రశ్న అడుగుతాడు. ఇది విద్యాగిరి పర్వతాలపైన ఉంటుందన్నమాట. ఈ యొక్క స్టాట్యూ విగ్రహం విద్యాగిరి పర్వతాలపైన ఉంటుంది. సో ఈ యొక్క ఇమేజ్ మనం చూసుకున్నట్లయితే, దీనికి సంబంధించి పాయింట్స్ కొన్ని నోట్ చేసుకోవాలి. ఏంటి? ఫస్ట్, మన భారతదేశంలో అత్యంత పొడవైన స్టాట్యూ అంటే మతం పరంగా మాట్లాడినప్పుడు ఏది అంటే గోమటేశ్వర స్టాట్యూ అని చెప్పాలి. మతం పరంగా మాట్లాడినప్పుడు ఫస్ట్ పాయింట్ అది. ఇది మోనోలిథిక్ స్టాట్యూ. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఇది మోనోలిథిక్ స్టాట్యూ. మోనోలిథిక్ అంటే ఒకటే రాయి చెక్కి ఈ స్టాట్యూ తయారు చేశారు. మోనోలిథిక్, ఒకటే రాయిని చెక్కి ఈ స్టాట్యూ విగ్రహం అనేది తయారు చేశారు. సో ఈ బాహుబలి స్టాట్యూ ఆర్ గోమటేశ్వర విగ్రహం ఏదైతే ఉందో ఇది మోనోలిథిక్ అన్నమాట. ఓకే కండి, ఇది మోనోలిథిక్. దీన్ని అసలు ఎవరు నిర్మించారు, ఈ విగ్రహాన్ని నిర్మించారు అంటే మనకి కర్ణాటక ఆ ప్రాంతంలో అప్పుడు కాదంబ వంశములు పరిపాలించేవారండి. కాదంబ డైనాసిటీ పరిపాలించేవారు. కాదంబ వంశస్థులు, కాదంబ డైనాసిటీ. ఈ కాదంబ వంశంలోని ఒక మంత్రి ఉండేవాడు, మినిస్టర్. అతని పేరు చాముండరాయ. ఆ మంత్రి పేరు చాముండరాయ. ఆ మంత్రి ఈ గోమతేశ్వర స్టాట్యూని నిర్మించినట్టు మనకి చరిత్ర చెప్తుంది. కాదంబ రాజవంశానికి చెందిన చాముండరాయ అనే మంత్రి ఈ గోమటేశ్వర స్టాట్యూ విగ్రహంని నిర్మించాడు. ఇది సౌత్ కర్ణాటకలో ఉంటుందండి. ఎప్పుడన్నా వెళ్ళినా ఇది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా. వెరీ వెరీ పీస్ఫుల్ అనమాట. వర్త్ గోయింగ్ ఈ ప్రాంతం. దీనికి సంబంధించి ఇంకోటి ఏంటంటే ఈ శిల్పాన్ని చెక్కిన శిల్పి పేరేమిటో కూడా మనకి చరిత్రపరంగా అవైలబుల్ ఉందండి. ఈ శిల్పి పేరేమిటి? శ్రావణ బెలుగులో ఉన్నటువంటి గోమటేశ్వర విగ్రహంను చెక్కిన శిల్పి పేరు ఏమిటి అంటే అరిష్టనేమి అన్నమాట. అరిష్టనేమి. సో ఈ పాయింట్స్ ఇక్కడ నోట్ చేసుకోండి గోమటేశ్వర స్టాట్యూకి సంబంధించి. నెక్స్ట్ అసలు ఇతను బాహుబలి అంటారు. అసలు బాహుబలి అంటే ఎవరు అనేది మనకు ఫండమెంటల్గా తెలియాలి. హూ ఈజ్ బాహుబలి? బాహుబలి అంటే ప్రభాస్ అనకండి. బాహుబలి అంటే ఇక్కడ మనకి ఇతను ఎవరు అని. సో బాహుబలి ఎవరు అన్నప్పుడు మనం ఇక్కడ ఏమన్నాము? జైన మతానికి సంబంధించి 24 తీర్థాంకరులు ఉన్నారు అన్నాం కదా. 24 తీర్థాంకరులు ఉండేవారు. ఈ 24 తీర్థాంకరుల్లో మొదటి తీర్థాంకరు అంటే ఫస్ట్ తీర్థాంకర్ ఎవరైతే ఉన్నారో అతను యొక్క కొడుకు అన్నమాట. ఇతను బాహుబలి అనే అతను మొదటి తీర్థాంకరులు ఎవరైతే ఉన్నారో అతని యొక్క కొడుకు. హీ ఈస్ ద సన్ ఆఫ్ ఫస్ట్ తీర్థాంకర్. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. బాహుబలి ఈజ్ ది సన్ ఆఫ్ ఫస్ట్ తీర్థాంకర్. ఫస్ట్ తీర్థాంకర్ ఎవరు అంటే రిషభనాథుడు. ఫస్ట్ తీర్థాంకర్ పేరు రిషభనాథుడు. ఇతని యొక్క కొడుకే బాహుబలి. జనరల్గా మనకి ఈ చరిత్ర ఏమని చెప్తుంటుందంటే అండి, ఈ బాహుబలి అనే అతను యాక్చువల్గా వీళ్ళ బ్రదర్ని మోసం చేసి వాళ్ళ బ్రదర్ని ఓడించి తిరుగుబాటు చేసి అక్కడ రాజ్యంని ఆక్రమిస్తాడు. ఆ రాజ్యం ఆక్రమించిన తర్వాత అతనికి చాలా బాధ వేస్తుంది. దీనికోసమా నేను ఫ్యామిలీ అయినటువంటి బ్రదర్ని ఇంత చేశాను అని చెప్పి అతను చాలా వైరాగ్యం చెంది అతనికి పొందిన మొత్తం రాజ్యం ఏదైతే ఉందో అది వదిలేసి ఇతను సన్యాసి అయిపోయి
ఇది మెడిటేషన్ చేస్తూ అట్లాగా ఉంటాడు. చాలా గొప్ప రాజ్యాన్ని ఇతను వదులుకున్నాడు అతనికి అందినప్పటికీ అని చెప్పి చరిత్ర చెప్తుంటుంది. మీరు ఇక్కడ ఎగ్జామ్ పరంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే జైన మతానికి సంబంధించి 24 తీర్థంకరులు ఉంటారు. అందులో మొదటి తీర్థంకరు రిషభనాథ్, ఆయన కొడుకే బాహుబలి. ఆ బాహుబలినే గోమటేశ్వర్ అని కూడా అంటాము. ఆయన స్టాట్యూనే శ్రావణ బెలుగులో ఉంది. 57 ఫూట్ విద్యాగిరి హిల్స్ మోనోలిథిక్. కదంబ రాజవంశమైన చాముండరాయం అని మంత్రి నిర్మించాడు. స్కల్ప్టర్ పేరు అరిస్టోనేమి. ఈ పాయింట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి జైన మతానికి సంబంధించి. నెక్స్ట్ ఈ బాహుబలిలో ఇక్కడ మనకి మహామస్తకాభిషేక మహోత్సవం అని ఉంటుందండి. ఇది ఒక చాలా ప్రసిద్ధిగాంచిన ఉత్సవం అన్నమాట. అభిషేకము, ఇది మహామస్తక అభిషేకం అండి. ఇది అభిషేకం అన్నమాట. సో మహామస్తక అభిషేకం మహోత్సవం అంటే అసలు ఏమిటి అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇమేజ్లో ఈ గోమటేశ్వరులు అయితే బాహుబలి యొక్క అభిషేకం జరుగుతుంది. అతను తలపైన ఇవన్నీ జల్లి అభిషేకం జరుగుతుంది కదండి. ఇది చాలా పెద్ద ఈవెంట్ అనమాట. జైనులకు సంబంధించి చాలా గొప్ప పండగ లాంటిది, ప్రసిద్ధి చెందిన పండగ ఈ గోమటేశ్వర స్టాట్యూకి. అంటే జనరల్గా ఈ ఒక్క బాహుబలి స్టాట్యూనే కాదండి, ఆ రోజు జనరల్గా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రఖ్యాతిగాంచిన జైన విగ్రహాల పైన ఈ అభిషేకం అనేది జరుగుతుంటుంది. ఈ శ్రావణ బెలుగులో ఉన్నటువంటి బాహుబలి స్టాట్యూ పైన ప్రతి 12 సంవత్సరాలకి ఎవ్రీ 12 ఇయర్స్కి ఈ అభిషేకం అనేది జరుగుతుంది. ఇది చాలా పెద్ద ఈవెంట్ అన్నమాట. ఈ ఈవెంట్ని మనము మహామస్తక అభిషేక మహోత్సవము అని అంటాము. మహామస్తక అభిషేక మహోత్సవము. మహామస్తక అభిషేకం అంటే అర్థం ఏంటండి? అనాయింటింగ్ ది ఇమేజ్. అనాయింటింగ్ ద ఇమేజ్. అనాయింటింగ్ అంటే అభిషేకం అండి. ఆ ఇమేజ్ని అభిషేకం చేయడమే మస్తకాభిషేక మహోత్సవం అంటాం. ఎవ్రీ 12 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఈ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సార్ సన్ ఆఫ్ ఫస్ట్ తీర్థంకర్ మీన్స్ సెకండ్ తీర్థంకర్ అని అడుగుతున్నారు వేద గారు. నో అండి, సన్ ఆఫ్ ఫస్ట్ తీర్థంకర్ సెకండ్ తీర్థంకర్ కాదు. ఇది హెరిడిటరీ కాదు, వారసత్వం కాదండి. సెకండ్ తీర్థంకర్ పేరు అజిత్ అంటాము, అతను వేరు. ఇది హెరిడిటరీ కాదు తీర్థంకర్లు అనేది. సో ఫస్ట్ తీర్థంకర్ కొడుకు సెకండ్ తీర్థంకర్, సెకండ్ థర్డ్ అట్లా కాదండి. సమ్వన్ ఆస్క్డ్ వేద ఐ థింక్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చౌముఖ ట్రెడిషన్ ఉంటుంది జైన్ టెంపుల్ ఆర్కిటెక్చర్లో. అంటే జైన్ దేవాలయ శిల్పాలకు సంబంధించి, ఆర్కిటెక్చర్కి సంబంధించి, శిల్పకళకు సంబంధించి చౌముఖ పద్ధతి అని ఉంటుంది, చౌముఖ ట్రెడిషన్ అని ఉంటుంది. సో చౌముఖ ట్రెడిషన్ అంటే ఏంటో ఇక్కడ మీరు నోట్ చేసుకోండి. మనకి జైన తీర్థంకరులు 24 మంది ఉంటారు కదా. ఈ 24 తీర్థంకరుల్ని జైన దేవాలయంలో 4 వైపులా వాళ్ళ యొక్క విగ్రహాలను ఉంచి వాటిని ఆరాధించే పద్ధతి ఏదైతే ఉందో, ఆ శిల్పకళ ఏదైతే ఉందో దాన్నే మనము చౌముఖ పద్ధతి అంటాము. సో చౌముఖ ట్రెడిషన్ ఇన్ జైన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? ఇమేజెస్ ఆఫ్ 24 తీర్థంకర్స్, 24 జైన్ తీర్థంకర్స్, 24 జైన్ తీర్థంకరుల యొక్క విగ్రహాలను ఆలయాలకు గోడలపైన 4 వైపులు ప్రతిష్ఠించి ఇమేజెస్ ఆఫ్ 24 జైన్ తీర్థంకర్స్ ఆర్ ఫౌండ్ ఆన్ ది వాల్స్ ఆఫ్ ఫోర్ వాల్స్, 4 వైపులా ఉంటాయి. ఆన్ ద 4 వాల్స్ ఆఫ్ టెంపుల్. దేవాలయం యొక్క 4 గోడల మీద ఈ 24 అటువంటి జైన తీర్థంకుల యొక్క విగ్రహాలను పెట్టి వాటిని ఆరాధించడం, పూజించడం పద్ధతిని జైన టెంపుల్ ఆర్కిటెక్చర్లో చౌముఖ పద్ధతి అంటాము, చౌముఖ ట్రెడిషన్. సో అసలు జైన మతం ఎలా స్టార్ట్ అయింది అంటున్నారు రవికుమార్ గారు. మనం ఆల్రెడీ బుద్ధిజం అండ్ జైనిజం అనేది చూసామండి. ఆ జైనిజంలో కూడా అప్పుడు మనం చూసాము ఏ విధంగా అసలు ఈ 2 మతాలు వచ్చాయి అంటే. అప్పుడు ప్రధానంగా బ్రాహ్మణ మతం అనేది చాలా పవర్ఫుల్గా ఉండేది. బ్రాహ్మణ్స్కి క్షత్రియాస్కి అనేది కోల్డ్ వార్ జరిగేది. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా బ్రాహ్మణులేతర ఒక మతంని నిర్మించాలి అని చెప్పి క్షత్రియులు ఒక కొత్త మతాన్ని స్టార్ట్ చేయాలనుకున్నారు. అట్లా ఏర్పడిన మతాలే బౌద్ధ మతం, జైన మతం అండి. సో జైన మతానికి సంబంధించి 24 తీర్థంకరులు అవన్నీ మనము బుద్ధిజం అండ్ జైనిజం చదివాం ఇండియన్ హిస్టరీలో, అక్కడ కవర్ చేసామండి. సో ఆ పాయింట్ మీరు ఒకసారి ఆ వీడియో కవర్ చేసుకోండి. జైన మతానికి ఎట్లా స్టార్ట్ అయింది అనేది అక్కడ మనకు వస్తుంది. వర్ధమాన మహావీరుడు చెప్పింది ఏంటి, అతను జనరల్గా జైన మతాన్ని స్థాపించాడు, లాస్ట్ తీర్థంకరుడు, అతను చెప్పిన బోధనలు అవన్నీ మనం అక్కడ కవర్ చేయడం జరిగింది. సో జైన్ ఆర్కిటెక్చర్కి సంబంధించి ఈ పాయింట్స్ అన్ని మీరు నోట్ చేసుకోండి. జైన్ ఆర్కిటెక్చర్కి సంబంధించి చౌముఖ ట్రెడిషన్, బాహుబలి మహామస్తక అభిషేక మహోత్సవం, బాహుబలి అంటే ఎవరు, శ్రావణ బెలుగులో అతని స్టాట్యూ, దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్, దిల్వారా టెంపుల్ మౌంట్ ఎబుల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పాయింట్స్,
నెక్స్ట్ ఈ జైన్లు దేనికి బాగా ప్రసిద్ధి చెందారు అంటే గుహాలయాలు నిర్మించిన దాంట్లో. మన భారతదేశంలో అసలు గుహాలయాలు, కేవ్ టెంపుల్స్ ఎవరు ప్రవేశపెట్టారు, ఎవరు మొదలుపెట్టారంటే జైన్లే అనమాట. సో ఇది జైన్ ఆర్కిటెక్చర్ గురించి. నెక్స్ట్ బౌద్ధ ఆర్కిటెక్చర్ గురించి కూడా మనం చూసాము కొన్ని పాయింట్స్. ఇవన్నీ మీరు గాంధార శిల్పకళ, మథుర ఇవన్నీ నోట్ చేసుకోండి. సో దీంతో మనకి హిస్టరీలో ఈ బౌద్ధ మతం మరియు జైన మతం యొక్క శిల్పకళ అనేది కంప్లీట్ అయిందండి. దిగంబర్లు అంటే జైన్లు అసలు అంటారు. అవునండి, జైన్లో 2 శాఖలు ఉంటారు. శ్వేతాంబర్లు అని ఉంటారు, దిగంబర్లు అని ఉంటారు. శ్వేతాంబర్లు అంటే తెల్లటి వస్త్రాలు ధరిస్తారు, దిగంబర్లు అంటే ఎటువంటి వస్త్రాలు ధరించరు. సో 2 సెక్ట్స్ ఉంటాయి అనమాట. ఇందాక 2 శాఖలు, ఇందాక మనం చూసిన బాహుబలి శాఖ ఏదైతే ఉందో అది వాళ్ళు దిగంబరుల కింద వస్తారు. వాళ్ళు ఎటువంటి వస్త్రాలను ధరించరు. ఎందుకు అంటే జైన మతంలో సంబంధించి ఎటువంటి వాటిపైన మనకి పొజిషన్ ఉండకూడదు, మనం దేనికి అటాచ్డ్ అయి ఉండకూడదు. మనము క్లోత్స్ అంటే మనము బట్టలను ధరిస్తున్నాము అంటే వాటికి సమ్ అటాచ్మెంట్ అనేది మనం ఇస్తున్నాము, వాటికి అటాచ్మెంట్ ఉంటుంది. సో మనం బట్టలకు కూడా అటాచ్మెంట్ ఇవ్వకూడదు అని చెప్పి వీళ్ళు బట్టలు కూడా ఏమీ వేసుకోరు అనమాట జైన మతం వాళ్ళు, దిగంబరులు. సో దీంతో మనకి జైన్ అండ్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనము వీ కెన్ గో ఫర్ అంటే ఇప్పుడు మనకి ఈ ఏన్షియంట్ ఇండియాలో మరి బ్రాహ్మణిజంకి వ్యతిరేకంగా ఏ విధంగా అయితే బౌద్ధ మతం, జైన మతం అవి వచ్చాయి, ఏ విధంగా చాలామంది జనాలను వీళ్ళు ఆకట్టుకోగలుగుతున్నారు, వాళ్ళ యొక్క పరిధిలోకి తెచ్చుకుంటున్నారు చాలా జనాల్ని చూసి. మరి బ్రాహ్మణ మతం ఏదైతే ఉందో, నేను హిందూ మతం వాడట్లేదండి, ఎందుకంటే హిందూ మతం ఇప్పుడు ఏదైతే మనం పాటిస్తున్నామో అప్పుడున్నది వేరు, దాన్ని మనం హిందూ మతం అనకూడదు. టెక్నికలీ మాట్లాడాలి చరిత్ర పరంగా అన్నప్పుడు మనము హిందూ మతం అప్పటికి ఇంకా వాడకూడదు, బ్రాహ్మణ మతమే మనం వాడాలి అప్పటికి. సో టెక్నికలీ స్పీకింగ్. కాబట్టి ఈ బ్రాహ్మణ మతానికి వ్యతిరేకంగా ఏ విధంగా అయితే బౌద్ధ మతము, జైన మతము ఈ విధంగా చేసి చాలామంది జనాలని వాళ్ళలోకి తెచ్చుకోగలుగుతున్నారు, మరి బ్రాహ్మణ మతం చూస్తూ ఊరుకోదు కదా. సో దీన్ని బ్రాహ్మణ మతం వాళ్ళు ఏ విధంగా ఎదుర్కొన్నారు అనేది అంటేనే బ్రాహ్మణ మతం వాళ్ళు భాగవత మతము, శైవ మతము, వైష్ణవ మతము అని 3 రకాల మతాలు, 3 రకాల శాఖలు తీసుకొచ్చారు బ్రాహ్మణ మతాల్లో. సో నెక్స్ట్ టాపిక్ లాజికలీ మనం అక్కడికి వెళ్ళొచ్చండి, వాటి మీద కూడా ఎగ్జామినేషన్స్లో అడుగుతుంటాడు. ఇవన్నీ మనకి స్పష్టమైన అవగాహన కావాలండి చరిత్ర పరంగా. సో నెక్స్ట్ వీ కెన్ గో టు భాగవతిజం, వైష్ణవిజం, శైవిజం అనమాట. అదేంటి, ఎట్లా ఏర్పడ్డాయి? దోస్ ఆర్ ది రియాక్షన్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం. సో బుద్ధిజం, జైనిజం ఎదుర్కోవడానికి బ్రాహ్మణ మతం అవి తయారు చేసింది, భాగవత మతం, శైవ మతం, వైష్ణవ మతం. సో దీని గురించి కంప్లీట్ ఇది అయిందండి. మీరు ఇవన్నీ రివైజ్ చేస్తుండండి. మనం అగైన్ టుమారో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. టుమారో మనకి జాగ్రఫీ అండ్ పాలిటీ ఉంటుంది కాబట్టి జాగ్రఫీలో వీ కెన్ గో ఫర్ వాల్కెనోస్ సిన్స్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎర్త్ క్వేక్స్. లాజికలీ అవర్ నెక్స్ట్ అరైవల్ ఎక్కడ ఉంటుంది అంటే వాల్కనోస్ ఉంటుంది. సో వీ కెన్ లుక్ ఫర్ వాల్కనోస్ ఇన్ ద టుమారోస్ జాగ్రఫీ క్లాస్. అండ్ పాలిటీ యాజ్ యూజువల్ మనము ప్రెసిడెంట్కి సంబంధించి ముందుకు వెళ్తాము. అజీవిక మతం గురించి చెప్పండి సార్ అని సుహాసిని గారు అంటున్నారండి. అజీవిక మతము అంటే అది ఫుల్ ఫ్లెడ్జ్గా భారతదేశంలో అంతగా ఏమీ డెవలప్ అవ్వలేదండి ఆ మతం. అది జనరల్గా ఒక చిన్న శాఖ మాత్రమే అజీవిక మతం. ఈ అజీవిక మతాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? అజీవిక మతాన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే గోశాల మస్కరి పుత్ర అనే అతను ఉంటాడండి. అజీవిక మతం గురించి చెప్పాలి అంటే ఇది ఒక శాఖ మాత్రమే. ఇది స్టార్ట్ చేసింది గోశాల మస్కరి పుత్ర. ఇతన్నే గోశలి మస్కరి పుత్ర అనే అతను స్టార్ట్ చేశాడు ఈ మతాన్ని. సో వర్ధమాన మహావీరుడు ఈ ఇల్లు వదిలేసి బయటకు వెళ్తాడు కదండి, తన సన్యాసి జీవితం, ఇల్లుని వదిలేసి బయటకు వెళ్తాడు కదా. వర్ధమాన మహావీరుడు ఇల్లు వదిలేసి బయటకు వెళ్ళిన 6వ సంవత్సరంలో 6th ఇయర్లో ఇతన్ని కలుస్తాడు అనమాట వర్ధమాన మహావీరుడు. ఇతన్నే మక్కలి గోశాలి అని కూడా అంటారు. ఇతనికే ఇంకొక పేరు ఎవరికి, గోశాలి మస్కరి పుత్రకే మక్కలి గోశాలి అని కూడా అంటారు. ఇతనే ఈ అజీవిక శాఖని స్థాపిస్తాడు. అయితే వర్ధమాన మహావీరుడు తన సన్యాసం తీసుకున్నాక తన 6వ సంవత్సరంలో ఈ మక్కలి గోశాలి అనే అతను కలుస్తాడు. అయితే వీరిద్దరూ కలిసి కొత్త మతాన్ని ఏర్పాటు చేస్తారు, కానీ వీళ్ళిద్దరి మధ్యన కొన్ని డిఫరెన్సెస్ వస్తాయి. అందుకు వర్ధమాన మహావీరుడు తనతో కలవకుండా సపరేట్ అవ్వడం జరుగుతుంటుంది. ఈ శాఖకు సంబంధించి ముఖ్యంగా మనం చెప్పాలి అంటే అజీవిక సెక్ట్ గురించి ముఖ్యంగా చెప్పాలి అంటే వీళ్ళు ముఖ్యంగా ప్రతిపాదించింది ఫేట్ అనే కాన్సెప్ట్ మీద ఉంటుందండి. ఫేట్ అనే కాన్సెప్ట్ పైన చెప్తారు. అంటే
ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిస్టైన్డ్, ముందే నిర్ణయించబడి ఉంది ఎవ్రీథింగ్. సో మనకు సంబంధించి అంతా ఎవ్రీథింగ్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. మనం అంటారు కదండి కొన్నిసార్లు అప్పుడప్పుడు, అది మన ఫేట్, అది మన కర్మ. అంటే ఇప్పుడు మన యొక్క జీవితం ఆల్రెడీ రాయబడింది, డిసైడ్ అయిపోయింది. మనము అక్కడ ఏది ఉంటే అదే జరుగుతుంది మన లైఫ్లో, ఆల్రెడీ ప్రీ డిస్టైన్డ్ అని నమ్ముతారనమాట ఈ శాఖకు చెందినవారు. సో అజీవికకు సంబంధించి అదే అండి. అది మతంలాగా పెద్దగా ఏం డెవలప్ అవ్వలేదు, ఇట్స్ జస్ట్ ఏ సెక్ట్ అనమాట, అజీవిక సెక్ట్. ప్రీ డెస్టినేషన్ రమేష్ పేడ్ గారు అంటారు, దానికి సంబంధించి ఉంటుందండి. ఎవ్రీథింగ్ ఫేట్, అది రాసి పెట్టుంటే వస్తుంది, రాసి పెట్టలేకపోతే ఎంత రాసినా ఉండదు. ఆ టైప్ ఆఫ్ ఫిలాసఫీ అనమాట వీళ్ళది అజీవిక.